పాపనై ప్రభుని గుండె వీణనై నీ కంటి పాపనై ప్రభుని గుండె వీణనై నీ కంటి పాపనై గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. హల్లెలూయా. చూడండి, కుమారులట ఎవరు అనుగ్రహించు స్వాస్థ్యం అంటే దేవుడు అయినటువంటి తండ్రి అయినటువంటి యెహోవా తండ్రి అనుగ్రహించు స్వాస్థ్యం. గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం అని చెప్తా ఉంది. గర్భఫలము ఎవరిచ్చింది అరట? దేవుడు. హల్లెలూయా. దేవుడు ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వకూడదో ఆయనకు తెలుసు కనుక ఏ టైంలో ఏ సమయంలో ఎవరికి ఏమి కావాలో అందుకోసమే మనకు అక్కరగా ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా దేవునికి తెలుసు కనుక నీ అక్కర్లన్నీ ఎరిగినటువంటి దేవుడు. హల్లెలూయా. కనుక అందుకోసమే గర్భఫలము కూడా ఆయన ఇచ్చే బహుమానం. అంటే ఆయన ఇచ్చినటువంటి బహుమానాన్ని మనం ఎలా స్వీకరించుకోవాలి అంటే దేవునికి కృతజ్ఞతగా మనము కలిగి ఉండాలి. ఆయన రుణము మనం ఏమిచ్చినా తీర్చలేము, కానీ ఆయన ఆరాధించడం, ఆయన శుద్ధించడం మనము ఆయనకు బాధ్యత కలిగి ఉండాలి మనం. కనుక ఈ సమయంలో ఆ యొక్క గర్భఫలము మరి దేవుడు ప్రశాంత్కి ఇచ్చి మంచి రీతిగా ఇది 4 5 4 4 3 3 కంప్లీట్ 4 సంవత్సరాల నుంచి అడుగు పెడతాడు. కనుక దేవుడు మంచి వారి పట్ల కృప చూపించి మంచి ఆయుష్ ఆరోగ్యమును మరి దేవుడు వారికి అందరికీ అనుగ్రహించి నడిపించును గాక. కనుక ఈ యొక్క 4వ సంవత్సరంలోనికి శ్యామ్ వాగ్దాన్ని అడుగు పెట్టబోతున్నాడు. కనుక ఈ రీతిగా మన మధ్యలోనికి కేక్ కటింగ్ చేయడానికి కూడా అయ్యగారు అమ్మగారు కూడా మన మధ్యలోకి వచ్చినారు. కనుక ఈ సమయాన్ని కూడా నాకు ఇచ్చినటువంటి స్థానిక సంఘ కాపరి అయ్యగారు అమ్మగారు కూడా నా యొక్క ప్రత్యేకంగా తెలియజేస్తూ ఈ చిన్న వాక్యాన్ని దేవుడి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. సరే, దేవుని స్తోత్రం. కేక్ తెస్తే మనం ప్రార్థన చేస్తాం. కేక్ క్లియర్ ప్రార్థన చేస్తాం. నిన్ను కొడతానని చెప్తాను.